బెల్లెలతో 18 ముక్కలు చేస్తే గద్దరు, నేను పోయినాను, గద్దరు పోయిండు, కేశవరావు జాదవ్ వచ్చింది, ప్రతి ముక్క బయటికి తీసిదాకా ఉన్నాడు. అయ్యో నా చెల్లెని ఇంత ముక్కలు ముక్కలు నరుకుతారా అని చెప్పి కంట నీరు పెట్టి చిన్నపిల్లగాడు ఏడిచినట్టు ఏడిచిండు. అట్లా ఆయన మానవత్వం ఉన్నది. కేసీఆర్ ఎక్కడుంది తెలుసా? బెల్లెళ్తుంటే తెలుసా ఆయనకు? మారోజు వీరనంటే తెలుసా? ఏమి తెలియదు. ఇక్కిరి సిద్ధులను అడుగుదాం, ఎవరని ఏమి చెప్పడు కేసీఆర్. అడుగుదాం అంటే మందు మీద కాదు, ఓషినప్పుడు కూడా అడుగుదాం, చెప్పలేడు. ఇది పూర్వరంగం. ఈ దగాపడిన తెలంగాణ పార్టీ ఎట్లా రాసిండు? గాదే ఇన్నయ్య కష్టపడి నేను ఆయన కలిసి రాసిన దాంట్లో నా పేరు ఉంటుంది. ఆ పుస్తకం రాసి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో రాస్తే ఆ పుస్తకం చదివి అయ్యో ఇంత అన్యాయాల దగాపడిన తెలంగాణ. అప్పుడు ఆయన ఈ పాట రాసిన దగాపడిన తెలంగాణ అని. ప్రతి పాటకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రతిదీ చూసి రాసిండు ఆయన. ఆయన తెలంగాణలో ఆయన ఇది పెట్టుకోవడం ఎందుకంటే జనమంతా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది సమ్మక్క సారక్క జాతరకు పోతున్నారు. జనం నమ్మేది ఆదివాసుల జాతర. నేను ఆ దేవత కాదు అని చెప్తే ఎవరు రారని అంట, అది బాధ్యత కాదు. జనంతోనే ఉండి అక్కడున్న ఆదివాసులను మన వైపు తీసుకొని రావాలి. అందుకని ఆయన సమ్మక్క కథ చెప్పిండు, సారక్క కథ చెప్పిండు, వాళ్ళు ఎట్లా చచ్చిపోయారో చెప్పిండు, అందరి గురించి ప్రతిదీ చెప్పుకుంటూ పోయిండు. ఆయన బల్మూరి వెంకన్న కథలు చెప్పిండు, అదే సర్వాయి పాపన్న గురించి చెప్పిండు, దొడ్డి కుమరయ్య గురించి చెప్పిండు. అట్లా ప్రతిదీ పాటలు ఆటలు ప్రతిరోజు ఎక్కడ ఇంట్లుండేవాడు కాదు, జనంలోనే ఉండేవాడు. ఆయన జనం మధ్యలోనే ఉండేవాడు. అంతకుముందు తల్లి కూడా ఇంతకుముందు కంచెలయ్య గారు చెప్పినట్టు ఏమొస్తుంది బిడ్డ, పత్రికలు ఇంత పెద్ద వార్తలు వస్తే 1000 మంది ఆయన నడుచుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ వస్తే ఏమొస్తుంది బిడ్డ, కడుక తాగుతామా? సమాజం కోసమే. మనిషికి 2 రకాల చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం, ద్వితీయ చైతన్యం, ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్నెస్. ప్రైమరీ కాన్షియస్నెస్ అంటే తన కుటుంబం, తన తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, ఇది ప్రాథమికం. సమాజం ద్వితీయం. కానీ గద్దర్కు, మా విమలక్క కూడా, కంచెలేక కూడా, ఇప్పుడు సత్యన కూడా జాబితాలో చేరిపోయిండు. వాళ్ళందరికీ సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం. వాళ్ళు కూడా ఎప్పుడు కుటుంబాన్ని పట్టించుకోరు, తిరుగుతూనే ఉంటారు. మేము అంత కాదు, వాళ్ళని చూస్తుంటాము, వాళ్ళు పోయినప్పుడు మేము పోతుంటాం. ఈ అట్లా గద్దర్ తిరిగిండు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చిండ్రు. ఆయన వేపులో ఉన్న వెన్నుపూసలో ఉన్న తీస్తే పారాప్లేజియా వస్తుంది, పక్షవాతం వస్తుంది, తర్వాత చచ్చిపోతాడు. అందుకని తీయలేకపోయిండు. వీరప్ప నిజమే చాలా కష్టపడి 6 తూటాలు తీసిండు. ఆయన అనేక మందిని కాపాడిండు. వీరప్ప జయరాజును కాపాడిండు, కౌలందరిని కాపాడిండు, గూడంజయ్యని కాపాడిండు, అనేక మందికి కూడా చాలా కాలం సాయిబాబా కూడా సేవ చేసిండు. ఇప్పుడు జయరాజు అట్లా ఉన్నాడంటే ఆయనే కారణం. జయరాజు ఎప్పుడు చెప్తుంటాడు, వీరప్ప నా దృష్టిలో దేవుడు ప్రాణం ఇచ్చిండు, వీరప్ప ప్రాణం కాపాడిండు అని చెప్తుంటాడు జయరాజు. మొన్న కూడా ఏ పైసా తీసుకోకుండా సేవ చేసి పంపిస్తాడు. అట్లా అంటే నిజానికి గవర్నమెంట్ ప్రకారం అయితే అట్లా చేయడానికి వీలేదు. ఎందుకంటే ఒక్క పైసా నిమిషకు రాదు గవర్నమెంట్ నుంచి. పేషెంట్ దగ్గర వసూలు చేసి పేషెంట్ ఖర్చు పెట్టాలి. అయినా సరే ఆయన జేబులో వచ్చి పెడుతున్నాడు ఆయన. అట్లా గద్దర్ని కాపాడిండు. అందుకని ఆయన మృత్యుంజయుడు అయ్యిండు. మృత్యుం జయించిండు. 7 రోజులకు మళ్ళీ క్రీస్తు పునరుత్థానం, 7th డే అడ్వెంటిజం అంటారు. చర్చిలు కూడా ఉంటాయి, 7th డే అడ్వెంటిజం చర్చెస్. 7 రోజులకు పునరుత్థానం జరిగింది. గద్దర్ కూడా అంతే, 7 రోజులకు బయటకు వచ్చిండు. ఆయన అందరూ చనిపోతారు అనుకోరు. కాల్చిన పోలీసు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడే చంపింది. ఆఖరికి మాతో పాటు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో ఉన్న ఆకుల భూమయ్యని కూడా గుద్ది చంపారేసారు. మరి 18 మందిని భువనగిరి చంపితే చంపినోడు ఎవరు? కేసు ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలి, పోలీస్ కేసు, దర్యాప్తు ఉండాలి. ఏమి జరగలే. ఎందుకంటే పోలీసులే చేసింది. పోలీసులు అంటే చంద్రబాబు నాయుడే చంపేయమన్నాడు, చంపేశారు. నయం లేడు, గీయం లేడు. పోలీసులు, చంద్రబాబు నాయుడు కనసనలో అంత జరిగింది. అందుకని అప్పుడు రజాకారులు చంపినట్టే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా జరిగింది. మళ్ళీ సల్వాజురం లాంటిదే, ఇది కూడా అట్లాంటిదే. ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది, ఆ ఇర్రెగ్యులర్ ఆర్మీ చేసింది. అయితే ఆ ఇర్రెగ్యులర్ ఆర్మీకి పేరు లేదు, నయీం అని పేరు పెట్టి ఉంటారు ఆ ఇర్రెగ్యులర్ ఆర్మీకి. అది అందుకని గద్దరే తెలంగాణ జాతి పిత అనే అర్హత ఎవరు ఉన్నారంటే ఏకైక వ్యక్తి గద్దరే. ఇంకెవరైనా ఉంటే కేసీఆర్ మాత్రం బయట పెడితే మేము అన్నీ చెప్తాం, జాతి పిత అంటాం. 10 ఏళ్ళు తాగి పడుకుండు కదా. చిన్న జోక్ చెప్పి ఆపేస్తాను నేను. కేసీఆర్ అంతకుముందు గజ్వేల్ నుంచి గెలిచి ఎప్పుడు గజ్వేల్ పోలే, అసెంబ్లీకి పోలే, డిప్యూటీ స్పీకర్ అయ్యి కూడా పోలే. ఆ తర్వాత కోదండరామ్ లాంటి వాళ్ళందరూ పోయి ఓహో తాగుతాడు, తింటాడు, పంటాడు, ఎక్కడ ఎవరితో మాట్లాడు, అందరితో అహంకారంగా మాట్లాడుతాడు. అయినా సరే ఆయన మహబూబ్నగర్లో గెలిపించారు. ఒక్కరోజు మహబూబ్నగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. పోయిండా? మోహన్ జల్లలేదు, ఇంకా గెలవలేడు. అందుకని కరీంనగర్ పోయిండు. కరీంనగర్లో గెలిచిండు. మళ్ళీ కోదండరామ్ పోయి గెలిపించిండు. తాగిండు,
పడుకున్నాడు. ఒక్కరోజు కరీంనగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. అయినా సరే మళ్ళీ కోదండరామ్ లాంటి వాళ్ళు పోయి ఆయన పోటీ చేయించారు. ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత పదవుల పంపకం దగ్గర గొడవలు అయ్యి బయటికి తనేసిండు. అయినా ఒక్కరోజు 5 ఏళ్ళు ఒక్కరోజు అసెంబ్లీకి పోలే, ఒక్కరోజు సెక్రటేరియట్ పోలే, తాగి తిన్నాడు, పడుకుండు ఫామ్ హౌస్లో. ఎన్ని పాములు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్లో మనకు తెలియదు. ఆ పాములు పంటే ఈయన పంటాడు. అయినా కూడా మళ్ళా ఓటేసిండ్రు తెలంగాణలో, మళ్ళీ గెలిపించారు. ఎందుకు ఇట్లా ఇటువంటి వాళ్ళు ఎందుకు గెలిపించారు? మనం తెలంగాణలో మన మీద మనం జోకు చెప్పుకొని నేను ఆపేస్తాను. మన మీద సర్దార్జీలు తమ జోకు చెప్పుకుంటారు, మనం కూడా మన మీద జోకు చెప్పుకుందాం. ఎందుకు గెలిపించారు? ఇంత పిచ్చోళ్ళు ఆ జనం, బేకూఫులు ఆ తెలంగాణ జనం. ఢిల్లీలో అంటే ఒకటి మనిషి మీద అమ్ముతున్నట. ఇన్సాన్ కా బేజా 1 लाख रुपये, 1 लाख रुपये, ఇన్సాన్ కా బేజా 1 लाख, 1 लाख, 1 लाख, 1 करोड़. अरे అందరూ అన్ని లక్ష ఇది 1 करोड़ ఎందుకు, 1 కోటి ఎందుకు అన్నారట. ఓ తెలంగాణ వాళ్ళే కాయజీ అన్నట. తెలంగాణ వాళ్ళకి గుత్తా మైంగా క్యా హౌ క్యూస్లీ అన్నట. అరే 100 को मारो तो 1 को निकला जी, 100 పుర్రెలు కొడితే ఒకరి మీద వెళ్ళిందట. అందుకని కేసీఆర్ గెలుచుకుంటూ పోయి. అటువంటి కేసీఆర్ జాతిపిత అంట. మనం నిజంగా పిచ్చోళ్ళమైతే, మెదడు లేని వాళ్ళమైతే జాతిపిత ఒప్పుకోవాలి. లేకపోతే కేసీఆర్ బొమ్మ పెట్టి చిన్నపిల్లలు పట్టుకొచ్చి ఆ బొమ్మ మీద ఉచ్చపోయిన రానాలి, ఆ బొమ్మలు తగలబెట్టాలి. కేసీఆర్ జాతిపిత అయ్యే అర్హత లేదు. తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తి, తెలంగాణ ద్రోహి అని పిలిపిద్దాం. గద్దర్కు జాతిపిత అందాం, కేసీఆర్కు తెలంగాణ ద్రోహి అని పిలుద్దాం. అది సరిగ్గా సరిపోతుంది. అటువంటి అవార్డు ఇస్తున్నందుకు సత్యాన్ని ముందుకు వస్తే మేమంతా సత్యాన్ని మాటిస్తున్నా.